Hello guys, welcome back to my channel Indu Crazy Vlogs. ఇద్దరి పిల్లలతోనైతే ఇల్లుని మేనేజ్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే లేచాను 6 అలా అయితుంది. క్వార్టర్ 6 అలా. ఇంకా లైట్ అయితే ఆన్ చేసేసుకొని బయటికెళ్ళిపోతున్నాను. చలి అయితే ఈరోజు ఎక్కువే ఉంది. ఫస్ట్ అయితే ఇంట్లో పని చేసేద్దామని చెప్పి బయటనవి ఊడుస్తున్నాను. మామూలుగా అయితే మావయ్య బయటన ఊడ్చేశారు. అయినా ఆకులు మొత్తం రాలినాయి అని చెప్పి మళ్ళీ ఊడుస్తున్నాను. నేను ఈ వీడియో చూసే వరకు చూడలేదు. బ్యాక్ సైడ్ నుంచి ఎవరో చూస్తున్నారని చెప్పి ఇంకా నేనైతే మొత్తం ఊడ్చేసాను. ఇంతలోపు వీళ్ళు లేచేలోపు కుకింగ్ సెక్షన్ అయిపోతే మిగతా వేళని మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పి, ఇంకా ముందు రోజు ఫ్రెష్ అయిన బట్టలన్నీ ఉతకడానికని వేశాను. కానీ ఉతకలేదు ఆ రోజు. ఎందుకంటే నా పిల్లలతో అవ్వలేదు. అత్తయ్య అయితే ఉతకొద్దని చెప్పి వెళ్ళిపోయింది పనికి. సో, ఇంకా కిచెన్ అయితే మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను. వచ్చి రాగానే లైట్ అయితే ఆన్ చేసుకొని ముందు రోజు నైట్ గిన్నెలు ఏమేమి ఉన్నాయో అవైతే సర్దేస్తున్నాను. మిగతావైతే తోమేద్దామని చెప్పి. నేను లేచేసరికి మా మావయ్య అయితే రైస్ అయితే వండేశారు. ఇంకా నాకు కొంచెం సింపుల్ అయితదని చెప్పేసి, ఇంకా టీ అయితే పెట్టేశారనమాట. ఇంక నేనైతే క్యారేజ్ కట్టాలి. 7:30కి అలా అయితే వచ్చేస్తారు తీసుకోవడానికి. ఇంకా ఫ్రిడ్జ్‌లో ఉన్నవైతే చూస్తున్నాను. ఇంకైతే ఇడ్లీదైతే ఉంది. కొంచెం అయితే పిండి ఉందనమాట. ఇంకా ఆ పిండితోనైతే ఇంకా బాబుకి, నాకే కదా! ఇడ్లీ అయితే మొత్తం తోముకోవాలని చెప్పి ఆవిరి కుడుములా పెట్టుకుందాం అనుకున్నా. దానిలోపై ఉల్లిపాయలు, టమాటాలన్నీ వస్తాయి. ఇంకందుకే ఆపి, ఆపి ఇవ్వాల్సొస్తుంది. ఇక్కడైతే వంటగది అయితే కొంచెం క్లీన్ చేస్తున్నాను. ముందు రోజైతే పొటాటో కర్రీ అయితే వండాను. అది కొంచెం మిగిలిపోతే అది గిన్నెలోకి మొత్తం తీసేసుకున్నా. ఎవరో ఒకళ్ళు తినడానికైనా పనిచేసిద్దని చెప్పి. మార్నింగ్ కుకింగ్ చేసినప్పుడు కొంచెం స్టవ్ నీట్‌గా లేకపోతే అసలు ఫ్రెష్‌నెస్ అనిపించదు. ముందు రోజుకి తోముకుందాం అంటే ఇద్దరు పిల్లలతో అయితే చాలా ఇబ్బందయితుంది. వీళ్ళు అంటే చిన్నోడు పుట్టక ముందు ఉండే లైఫ్ స్టైల్ మొత్తం పుట్టిన తర్వాత మారిపోయింది. ఎంత త్వరగా చేసుకుందాం అనుకున్నా టైం అయితే లేట్ అయితూనే ఉంటుంది. ఇంక ఇదైతే శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా పెద్దోడు లేచేసరికి వాడికి ఇడ్లీ చేద్దామని చెప్పి ఆవిరి కుడుము పెడుతున్నాను. ఒక ప్లేట్‌లో అయితే ఆయిల్ వేసుకొని ఇంకా పిండినైతే వేసుకోవడమే. ఇంక మా ఇద్దరికి ఇలా సరిపోతుందని చెప్పి అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది పెట్టేసాను. తర్వాత చిన్నోడు లేచినట్టున్నాడు అని చెప్పి ఇంకా అక్కడికే వెజిటబుల్స్ అవి తీసుకెళ్ళి కట్ చేసేద్దామని చెప్పి ఇంకా వీడికైతే పెడుతున్నాను. నేనైతే ఏదైనా సింపుల్‌గా అయిపోయేదాన్ని చూసుకుంటాను. ఇప్పుడు ఒక్కళ్ళ కోసం ఆ ఇడ్లీ పెట్టుకున్నాను తోముకోవాలి కదా అని చెప్పి, ఇంక నేను పడుకున్నవైతే దుప్పట్లు అవి ఉంటాయి కదా! అవన్నైతే ఫోల్డ్ చేస్తున్నాను. ఇంక చిన్నోడైతే లేచిండు. వాడితో ముద్దులాడుతున్నా. వీడెప్పుడు లేచినా సరే ఎంతకైనా ప్రతి మదర్‌కి వాళ్ళ పిల్లలు ఎంత పెద్ద అయినా సరే చిన్నపిల్లలే అంటారు ఎందుకేనేమో. మనం మదర్ అయిన తర్వాత ఆ ఫీల్ తెలుస్తుంది. ఇక్కడైతే గుడ్లయితే వచ్చినియి. ఇంక తీసుకుందామని చెప్పైతే తీసుకుంటున్నాను. మా మావయ్య ఆల్రెడీ నా ఫోన్‌కి చేస్తున్నారుగా, నా ఫోన్ సైలెంట్‌లో ఉందనమాట. తీసుకోమని చెప్పారు. కానీ నేను అప్పటికి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా ₹50 అయితే తీసుకున్నాను. తర్వాత అత్తయ్య వచ్చిన తర్వాత అయితే ఫుల్ తీసుకుంది అట్ట. ఇక్కడైతే ఒక ఎగ్ ₹8 అయితే పడుతుందంట. మీ సైడ్ ఎంతో కామెంట్ చేసేయండి. ఫైనల్లీ ఇడ్లీ అయితే అయిపోయింది. ఇంకోవైపు అయితే ఎగ్స్ బాయిల్ చేద్దామనైతే అనుకున్నాను. పెద్దోడు కూడా లేచిండు. బాబు లేస్తున్నాడు రా ఇందక్క అని చెప్పిండు. కానీ వీడికి తెలీదు వాడు ముందే లేచున్నాడని చెప్పి. ఇంకా ఫస్ట్ రూమ్ కూడా ఇంకా ఊడ్చేద్దామనైతే మొత్తం ఊడుస్తున్నాను. మా పెద్దోడు మార్నింగేగా పిల్లలు ఎవ్వరు ఉండరు కాబట్టి అలా ఇంట్లోనే ఉంటాడు. మంచుండిద్ది కాబట్టి బయటికి పంపియలేదు. మా అత్తయ్య వాళ్ళు కూడా అనుకోరు నేనెలా పని చేస్తాను ఏంటి అని చెప్పి. వాళ్ళు వీడియో చూస్తే నమ్ముతారు. ఇంక చిన్నగా సూర్యుడైతే వస్తున్నారు. టైం అయితే ఎంతో అయినట్టు అనిపిస్తుంది గానీ జస్ట్ 6:15, 6:30 అలా కూడా అవ్వదు. ఇంకా అమ్మమ్మ అయితే వచ్చింది. మా అమ్మమ్మ అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ. అమ్మమ్మ అయితే కోల్‌గేట్ అయిపోయింది పెట్టమంటే పెడుతున్నాను. ఇంకా ఎగ్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మిగతావైతే బాయిల్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఏం కర్రీ వండాలని ఆలోచిస్తున్నా గానీ, ఇంక ఎగ్స్ తీసుకున్నా కదా! ఎగ్స్ వండేద్దాంలే అని చెప్పైతే ఎగ్స్ అయితే వండుతున్నా. ఉడకబెట్టడానికి పెట్టాను. మా పాప అయితే వచ్చింది అక్క వాళ్ళ పాప. ఇంక స్కూల్‌కైతే ఈరోజు వెళ్ళడం లేదంట. ఎందుకో తెలీదు. సో, అందుకే ఇంకో వైపు అయితే చెప్పానుగా ఇడ్లీకైతే ఆవిరి కుడుము పెట్టాను అని చెప్పేసి. అవైతే అయిపోయింది. ఇంకా ఎగ్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంతలోపైతే కట్ చేసుకుందాం ఆనియన్, టమాటాస్ అయితే తీసుకున్నాను. ఇంక వాడు ఎక్కువగా ఏడుస్తున్నాడు. వాడి దగ్గరికే వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయా. ఇంతలోపు మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. మార్నింగే వీళ్ళతో మాట్లాడిందే నాకైతే డే స్టార్ట్ అవ్వదు. ఇంకా అమ్మమ్మ కూడా మాట్లాడుతుంది. అమ్మమ్మ హెల్త్ బాలేదు కదా! ఇంక అమ్మమ్మతో కూడా మాట్లాడేశాను. ఇంక వీడి దగ్గర పక్కన కూర్చొని ముచ్చట్లు ఆడుతూనైతే ఇక్కడ కూరగాయలు కట్ చేసేస్తున్నాను. ఐ మీన్ కూరగాయలు కాదు టమాటా, ఉల్లిపాయలు.
ఇవి కొంచెం బాగా స్మాల్ పీసెస్‌లో ఉంటే బావుంటాయి అని చెప్పి నేనైతే రీసెంట్‌గానే మీషోలో అయితే తీసుకున్నాను. ఆనియన్స్ అవి కట్ చేసేది. ఫస్ట్ టొమాటోస్ అయితే కట్ చేసేసాను. మళ్ళీ ఇంకా పేస్ట్‌లా ఉంటే బావుంటుందని చెప్పి అయితే అందులో గ్రైండ్ చేస్తున్నాను. మా వోడు ఎత్తుకోపోతే పని అవ్వదని చెప్పి అర్థమయింది. అందుకే కాసేపు ఆడించేసి మళ్ళీ కట్ చేసుకున్నాను. పిల్లలతో ఇలా ఆడుతూ పాడుతూ చేయకపోతే వాళ్ళు కోఆపరేట్ చేయరు. ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా చిన్న చిన్న పీసెస్‌లాగా చాప్ చేసేసాను. ఇలా చేసుకుంటే పీసెస్ కనిపియదు గానీ గ్రేవీ అయితే థిక్‌గా వస్తది. చాలా బావుండిద్ది కూర కూడానా. ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఇంకా అవి మొత్తం పీల్ చేసేస్తున్నాను. ఇంకా టమాటోస్‌కి అయితే చేయలేదు, చాప్ చేయలేదు. కర్రీ వండే వరకు నా మైండ్ అయితే ఒకలా ఉంటుంది. టమాటా వాళ్ళు అందుకే ఆఫ్ చేశాను. ఇంకైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఆయిల్ డబ్బాలోది అయిపోయింది. ఇంక అందుకే అందులోకైతే వేస్తున్నాను ఆయిల్. ఎక్కువ విలేజెస్‌లో ఎలా ఉంటారు ఏంటి చూపిద్దాం అనుకుంటా గానీ, ఇంట్లో పనిలోనే అయిపోయిద్ది. ఇంక బయట పని ఎక్కడ చూపిస్తా? ఇంకైతే నేను వీక్లీ 3 వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాను. మీరేమంటారో కూడా కామెంట్ చేసేయండి. ఇంక చిల్లీ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఆయిల్ అయిన తర్వాత అయితే నేను వేస్తాననమాట. బాగా అయ్యిద్దని చెప్పి. ఇంకా ఆనియన్స్ అవి వేసి కర్రీ ప్రాసెస్ చేసేస్తున్నాను. ఈరోజు కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. మీకు ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. వీడు మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసిండు. ఇంక మళ్ళీ వంటగదిలోకి కూడా తీసుకొచ్చేసాను. ఇంక వీడినైతే నా దగ్గరలోని ఫస్ట్ రూమ్‌లోనైతే పడుకోబెట్టాను చిన్నోడిని. పెద్దోడైతే ఆడుకుంటున్నాడు మా వదిన వాళ్ళ ఇంట్లో. ఇంక టమోటాస్ అయితే చాప్ చేస్తున్నాను. ఇవి చాప్ చేసే టైంలో కిందన పడిపోయినాయి. అవి కట్ చేసి మళ్ళీ ఇంకొన్నైతే కట్ చేశాననమాట. పడేసి ఇంకా ఇక్కడైతే చిన్నది చింతపండు వేస్తున్నాను. బావుండిద్ది పుల్లగా అని చెప్పి. ఇక్కడ వీడియోగ్రాఫర్ వచ్చేసి మా రితిక పాప. ఇంకా హైట్ అయితే పాపం సరిపోదు కదా! అలా తీసింది. ఇక్కడైతే ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. అయిపోయింది. క్యారేజ్ టైం అయిపోతుందేమో అని చెప్పి అదొక టెన్షన్ అనమాట. ఇంకా కర్రీ అయితే బాక్స్‌లో పెట్టేస్తున్నాను. మా మావయ్య, మా హస్బెండ్ ఒక దగ్గరికే వెళ్తారు. సో, ఇద్దరికి కలిపి అయితే పెట్టేస్తాను. ఎగ్స్ కర్రీ ఎలా ఉంది ఏంటని టెన్షన్‌తో ఉన్నాను. అంటే నేను ఇంకా అప్పటికి చూడలేదు టేస్ట్ అనమాట. ఇక్కడికైతే పెరుగు తీసుకొచ్చింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా పాప. సో, ఇక్కడైతే ఆ పెరుగన్నం కూడా కడుతున్నాను. ఇంకా ఒక గిన్నెలో పెరుగన్నం, ఫుల్ బాక్స్ వైట్ రైస్, సెపరేట్‌గా ఒక బాక్స్‌లో వైట్ రైస్, కర్రీ అనమాట కట్టేస్తాను. ఇంక వాళ్ళు మార్నింగే టిఫిన్ అయితే చేసేస్తారు. లంచ్ టైంకి అయితే ఇది వచ్చేయాలనమాట. సో, అందుకే క్యారేజ్ కట్టేసాను కాబట్టి ఒక పెద్ద పని అయిపోయినట్టే. ఇంక టిఫిన్ కూడా అయిపోయింది కదా! ఇంక మొత్తం అంట్లు తోమేసుకుందామని చెప్పి వాడిని పడుకోబెట్టేసి ఇక్కడ అంట్లయితే తోముతున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే గిన్నెలు తోముతున్నా అంటాను. ఇక్కడికొస్తే అంట్లు తోముతున్నా అంట. ఆటోమేటిక్‌గా అలా లాంగ్వేజ్ అయితే సెట్ అయిపోతుంది ఎక్కడుంటే అక్కడ. ఇంకైతే గిన్నెలైతే స్పీడ్‌గా తోమేస్తున్నా. ఇంత స్పీడ్‌గా అయితే తోమలేదండి. స్పీడ్‌లో పెట్టాను అంతే. ఇంక నా మార్నింగ్ రొటీన్ ఇలా అవుతుంది. ఇంక బట్టలైతే ఉతుకుంటే ఇంకా పనైతే అయ్యేది. నేనైతే బట్టలు అత్తయ్య ఉతకద్దనేసింది కదా! ఇంకా వీళ్ళతో కూడా అవ్వట్లేదు కదా! అని చెప్పైతే నేను ఆ రోజు బట్టలైతే ఉతకలేదు. ఉతుకుంటే పాపం అత్తయ్యకి సింపుల్ అయ్యేది. ఈరోజైతే అత్తయ్య మొత్తం తీసుకెళ్ళి ఉతికారు. పాపం చాలా బట్టలయినియి. ఒక్క ఆమె ఉతికింది వాక్‌కెళ్ళి. నేను వెళ్ళను కాబట్టి ఇంకా అత్తయ్య ఉతుక్కుంది ఒక్కరిదయి. ఇంక వేడి నీళ్ళైతే మరిగిపోయి ఇంక నేను స్నానానికి వెళ్ళిపోదామనైతే స్నానానికి వెళ్తున్నాను. వాళ్ళు ఎలానో పడుకునే ఉన్నారు కదా అని చెప్పి. ఈరోజు హెడ్ బాత్ చేద్దామనైతే హెడ్ బాత్ చేస్తున్నాను సాటర్డే అని చెప్పేసి. ఇంక ఫైనల్లీ హెడ్ బాత్ చేసుకొనైతే వచ్చేసాను. మెయిన్‌గా అయితే బాడీ లోషన్ ఉండాల్సిందే కదా! బాడీ లోషన్ పెట్టేసుకొని ఇలా రెడీ అయిపోయాను. ఇంక రెడీ అయిపోయి ఇంకా ఇదైతే ఆఫ్టర్‌నూన్ లంచ్ చేశాను. ఎగ్ కర్రీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మా మావయ్య వాళ్ళు ఫోన్ చేస్తే మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు బావుందని చెప్పి. ఇంక నేను కూడా తినేసాను. ఇంకా డైలీ మినీ వ్లాగ్స్ ఎలాంటివి కావాలో కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీక్లీ 3 అయినా అప్‌లోడ్ చేస్తాను. షార్ట్ వీడియోస్ అయితే డైలీ అప్‌లోడ్ చేస్తాను. ఇవన్నీ మీరు చూడాలంటే కామెంట్ చేయండి. ఈవినింగ్ ఎగ్స్ అయితే వచ్చాయి. మా అత్తయ్య కూడా తీసుకుందనమాట. 30 ఎగ్స్ అనమాట. మా పిన్ని దగ్గరికొచ్చి ముచ్చట్లాడాను. మా చెల్లొచ్చిద్ది మా నందు చెల్లి రేపు. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎలా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కూడా చేసి పాయింట్స్ ఇచ్చేయండి. ఉంటాను.